ఈరోజు ఆలుగడ్డ కర్రీ చూపిస్తున్నాను. ఇది ఆలుగడ్డలో ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. మంచిగా కడిగి సగం కోసుకున్నాను. కుక్కర్లో ఈ మునిగే వరకు నీళ్లు పోసుకొని మనము మూత పెట్టి ఒక విజిల్ ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టుకొని పొట్టు తీసి కట్ చేసుకుందాము. మనకు ఆలుగడ్డ 1 విజిల్కి ఉడికిపోయిందండి. ఇలా మొత్తం ఇది నీళ్ళు వంపేసి కొంచెం చల్లారాక పొట్టు తీసుకుందాము. అండి నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేడెక్కాక మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, అది కొంచెం వేగాక ఇట్లా వేగాక ఆనియన్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని మనము ఇది కొంచెం స్పీడ్గా వేగనైతే సాల్ట్ వేసుకోవాలి. ఎలాగ వేసుకుంటాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుందాం. వేగాక ఆలుగడ్డలు అన్నీ ముక్కలు కోసి పెట్టుకున్నానండి. ఆనియన్ వేగింది, ఇది కూడా వేసి ఒక 5 మినిట్స్ ఇట్లా వేగాక కారపొడి వేసుకుందాం మనము. ఇదిగోండి మిరపకాయ కారపొడి వేస్తున్నాను నేను. దీనికి తగినంత ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను మీడియంగా వేస్తున్నాను. పిల్లలు తినే వాళ్ళు ఉంటే కొంచెం చప్పగా వేసుకోవచ్చు. ఆలుగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు పెద్దలు అందరూ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఉల్లిగడ్డ కూడా ఇంకెక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నేను 2 ఉల్లిగడ్డలు వేసాను. 4 ఆలుగడ్డలకు సరిపోతుంది ఇది. నేను ఆనియన్ వేగేటప్పుడు సాల్ట్ వేసానండి. కొంచెం పడుతుంది, అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను సాల్ట్. ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు చూసి వేసుకోవచ్చు మళ్ళీ సాల్ట్ని. అట్లే కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను. కొబ్బరి పొడి వేయడంలో కమ్మగా ఉంటుందండి, అందుకని వేస్తున్నాను. ఇది కలిపి ఒక 2 మినిట్స్ ఇలాగ ఉంచి తీసేద్దామండి. అయిపోతుంది మనకి ఇది. 2 మినిట్స్ అయిందండి. కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.